హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వ్లాగ్స్ ఎవరైనా మొదటిసారి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి ఫ్రైడే మినీ వ్లాగ్ అండి. అత్తయ్య గారు అయితే వచ్చారండి మా చాతుని తీసుకొని. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ పూర్తయినాయి. ఇంకా టీ అయితే పెట్టించానండి, నీళ్ళు అది పట్టేసుకున్నాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి బొబ్బరి గారెలు అయితే వేద్దామని బొబ్బర్లు అయితే నానబెట్టానండి. నాకైతే గారెలు వేయడం రాదు. మా అత్తయ్య గారు ఎప్పుడు వచ్చినా గారెలు అయితే వేయించుకుంటాను. మినపగారెలు, బొబ్బరి గారెలు ఇలా ఏదో ఒకటి వేయించుకుంటానండి. ఎందుకంటే జశ్వికి గారెలు అంటే చాలా ఇష్టము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ చేత వేయిస్తాను అక్కడ. ఇంకా బొబ్బర్లు అయితే ఇచ్చిందండి అమ్మ. ఇంకా మినపగారెలు అయితే ఏం వేయలేదు. బొబ్బరి పప్పు అయితే నానబెట్టాను. ఇంకా సోడిజావ అది కూడా కాసేసానండి. ఈరోజు ఫ్రైడే కదండి, బయట అయితే నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేశాను. టైం వచ్చి 7:30 అవుతుందేమో అండి, అంతే. చూసారా, ఫుల్ ఎండగా ఉంది. కాకినాడలో చాలా ఎండగా ఉంటుందండి. ఇంకా అత్తయ్య గారు అయితే పప్పు అయితే కడిగేశారు. ఇక్కడ గ్రైండర్లో అయితే వేస్తున్నారండి. ఇంకా పిండి అయితే రుబ్బేసి గారెల కింద అయితే వేసేసారు. ఎందుకంటే ఫస్టే వేసేసారండి, వేయగానే రుబ్బగానే వేసేసారు. ఎందుకంటే మా వారైతే వెళ్ళిపోతారు కదండి ఆఫీస్కి, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా మా వారు తిని వెళ్తారని వేసేసారండి. ఇంకా నేనేం వేయలేదు. నేనైతే రెడీ అవ్వి పూజ అయితే చేసుకుందామని చెప్పి ఫ్రెష్ అయిపోయానండి. ఇక్కడ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా జశ్వి పాప అయితే నిద్ర లేచిందండి. నైట్ అయితే పడుకోలేదు, కాఫ్ అయితే వచ్చేసిందండి ఫుల్గా. ఇంకా నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ అయితే చేసేసుకున్నానండి. నేను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను, చూసేయండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయితే నాకు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా నైట్ నుంచి నాకైతే ఫుల్ హెడేక్ వచ్చేస్తుందండి. ఇంకా పూజ అవ్వగానే టీ అయితే కాసుకొని తాగేశాను. అందరం టిఫిన్స్ అయితే చేసేసామండి. ఇంకా కొంతసేపు కూర్చొని ఇంకా వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసాను. సింపుల్గా లంచ్లోకి పప్పు మామిడికాయ వండేసి వైట్ రైస్ అయితే చేసేసానండి. ఇంకా చూసారా, వంట అయిన తర్వాత మార్నింగ్ నుంచి గిన్నెలు ఏమీ తోమలేదు. అన్ని గిన్నెలు అయిపోయినాయి. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే చేసేసామండి. ఇంకా మా వారు కూడా వచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా జశ్వి అయితే ఫ్రూట్సే కాదండి, జ్యూస్ కూడా తాగడం మానేసింది. ఇంకా జస్ట్ ఇలా ఐస్ క్రీమ్లో అయితే చేసిద్దామని చెప్పి ఈ మౌల్స్ అయితే నేను ఆన్లైన్లో మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఈ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇంకా కర్బూజా జ్యూస్ అయితే చేసి అలా మౌల్స్లో అయితే వేసేసాను. చాలా బాగున్నాయండి, పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళ తాతగారు వచ్చారనమాట జశ్విని చూడడానికి. ఇంక వాళ్ళ తాత అయితే కొంతసేపు ఆడుకుందండి. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏమీ లేవు. ఇంకా అత్తయ్య గారు
తోప అంటారు కదండి, అదే రాగి తోప. అదైతే కొబ్బరి కూర వేసి చేశారు. ఇంక ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవండి, ఇంకా అదే చేసేసారు. ప్రాసెస్ అయితే చూపిస్తాను. చాలా ఈజీ, సింపుల్ అండ్ హెల్దీ కూడా. ముందుగా అయితే మనకి ఎంత కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశారు మా అత్తయ్య గారు. కొంచెం కొబ్బరి కూర అయితే వేశారు. అవి కొంచెం వేడెక్కిన తర్వాత తీపికి సరిపోయినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసి మంచిగా మరిగించారండి స్టవ్ మీద పెట్టి. ఇప్పుడు రాగి పిండి ఉండలేమి లేకుండా ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి ఉండలేమి లేకుండా కలిపేశారు. చూడండి, ఈ విధంగా కలిపేశారండి. వాటర్ అయితే మంచిగా మరిగిన తర్వాత రాగిపిండి ఉండలేమి లేకుండా కలిపి పెట్టుకున్నాం కదండి, అవైతే ఆ వాటర్లో యాడ్ చేసేసుకొని ఉండలేమి కట్టకుండా దగ్గరికి పడేంత వరకు మంచిగా గరిటెతో కలుపుకోవాలండి, లో ఫ్లేమ్ పెట్టుకొని. ఇంక ఇక్కడ కొంచెం స్వీట్ అయితే సరిపోలేదు, కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసారండి. ఇంకా ఒక్కొక్కరుగా బౌల్లో వేసేసి అందరికీ ఇచ్చేసాను. ఇక్కడ రివ్యూ అడుగుతున్నాను. మావయ్య గారు బాగుందని చెప్తున్నారు, మా చాతుకు కూడా నచ్చేసింది. ఇంకా అత్తయ్య గారు కూడా బాగుందని చెప్పారు. ఇంకా నేను కూడా తినేసానండి. మా మేడం గారు అయితే తినరు ఇలాంటివేమి. ఇంకా అది తినేసిన తర్వాత మా మావయ్య గారు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా మేమైతే ఉన్నాము. ఇంకా నైట్ టిఫిన్ అండి, పప్పు అయితే నానబెట్టాను. పప్పు అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసానండి. ఇంకా తర్వాత టీ అయితే పెట్టుకున్నాము. ఇంకా పప్పు అయితే కూడా ఆడేసానండి గ్రైండర్లో వేసేసి. ఇక్కడ జస్విక్ అయితే నీళ్లు పెట్టేశాను. ఇంకా పల్లీ చట్నీ అయితే చేశానండి. ఇంకా మా వారు మా చాతో వచ్చింది కదండి, ఇంకా బిర్యానీ అయితే తీసుకొచ్చారు, జాయింట్ బిర్యానీ. ఇంకా అదైతే తిన్నదండి. అది చాలా బాగుందంట, చెప్పింది బాగుంది అత్త అని చెప్పి. ఇంకా మా మేడం గారు అయితే అలా తింటుంది మెల్లిమెల్లిగా. మా వారైతే తినిపించారండి మా మేడం గారికి అయితే. ఇంకా అత్తయ్య గారికి నాకు అయితే మినప రొట్టె అయితే వేసుకున్నామండి. కొబ్బరి చట్నీ చేసేసాను పల్లీలు వేసేసి, చాలా టేస్టీగా వచ్చింది. ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయండి, గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా స్టవ్ అది కూడా నీట్గా క్లీన్ చేసుకొని అందరికీ పెరుగైతే కలిపేసి ఇచ్చేసానండి. ఇంకా పిల్లలు అయితే కొంతసేపు డ్యాన్స్లు అది వేశారు. ఇంకా ఏమీ వీడియో తీయలేదండి, కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి. ఇదేండి ఈ రోజుటి మినీ వ్లాగు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.